అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 12. إذ يوحي ربك إلى الملائكة أني معكم فثبتوا الذين آمنوا سألقي في قلوب الذين كفروا الرعب فاضربوا فوق الأعناق واضربوا منهم كل بنان. ఆయత్ నంబర్ 12. ఆ సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రభు దూతలను ఈ విధంగా ఆదేశించాడు, నేను మీ వెంటే ఉన్నాను కాబట్టి మీరు విశ్వాసులకు ధైర్యాన్ని కలిగించండి. నేను ఇప్పుడే అవిశ్వాసుల గుండెల్లో దడ పుట్టిస్తాను. మీరు వారి మెడలపై కొట్టండి, వారి వ్రేళ్ల కణుపులపై కొట్టండి. 17. అల్లాహ్ తన దూతల తరపున బద్ర్ యుద్ధ మైదానంలో ముస్లింలకు వివిధ రకాలుగా అందించిన సహాయం గురించి ఈ ఆయతులో చెప్పబడింది. 18. ఆయతులో బనాన్ అనబడింది. బనాన్ అంటే కాళ్ళు చేతుల వ్రేళ్ల యొక్క కణుపులు లేదా వ్రేళ్ల కొనలు అని అర్థం. వాటిపై కనుక గట్టిగా దెబ్బ పడితే యుద్ధంలో ఆయుధాలు పట్టలేరు, కత్తులు జునిపించలేరు, వేగంగా దూసుకుపోలేరు. ఆయత్ నంబర్ 13. ذلك بأنهم شاقوا الله ورسوله ومن يشاقق الله ورسوله فإن الله شديد العقاب. ఆయత్ నంబర్ 13. అల్లాహను ఆయన ప్రవక్తను ఎదిరించినందుకు వారికి శిక్ష ఇది. అల్లాహను ఆయన ప్రవక్తను ఎదిరించిన వారిని అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడు. ఆయత్ నంబర్ 14. ذلكم فذوقوه وأن للكافرين عذاب النار. ఆయత్ నంబర్ 14. కనుక ఇహలోకంలో ఈ శిక్షను చవి చూడండి, తిరస్కారులకు ఇక నరకాగ్ని శిక్ష ఎలాగూ తప్పదు. ఆయత్ నంబర్ 15. يا أيها الذين آمنوا إذا لقيتم الذين كفروا زحفا فلا تولوهم الأدبار. ఆయత్ నంబర్ 15. ఓ విశ్వసించిన వారలారా, మీరు అవిశ్వాసులతో ముఖాముఖి అయినప్పుడు వారికి వెన్ను చూపకండి. 19. అరబీలో జహఫన్ అని ఉంది, అంటే పరస్పరం ఎదురుపడటం, ముఖాముఖి అవడం అని అర్థం. యుద్ధ రంగంలో ముస్లిములు అవిశ్వాసులతో ముఖాముఖి అయినప్పుడు వెన్ను చూపి పారిపోయేందుకు అనుమతి లేదు. ఒక హదీసులో ఈ విధంగా అనబడింది, 7 వినాశనకరమైన విషయాలకు దూరంగా ఉండండి. ఆ 7 ఒకటి ప్రతిఘటన, జహఫ్ జరిగే రోజున వెన్ను చూపి పారిపోవడం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2766. కితాబుల్ వసాయ, సహీ ముస్లిం కితాబుల్ ఈమాన్. ఆయత్ నంబర్ 16. ومن يولهم يومئذ دبره إلا متحرفا لقتال أو متحيزا إلى فئة فقد باء بغضب من الله ومأواه جهنم وبئس المصير. ఆయత్ నంబర్ 16. ఆ సమయంలో రణరీతిలో భాగంగా వెనక్కి తిరగడమో లేదా తన సైనిక దళంలో ఆశ్రయం పొందేందుకు తిరిగి రావడమో తప్పితే ఆ సమయంలో శత్రువుకు వెన్నుచూపి పలాయనం చిత్తగించిన వాడు దైవగ్రహంలో చిక్కుకుంటాడు. నరకం అతని నివాసం అవుతుంది. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. 20. వెన్ను చూపే విషయంలో 2 వినాయింపులు ఉన్నాయి. ఒకటి, రణతంత్రంలో భాగంగా వెనక్కి తగ్గడం, ఓ వైపుకు తిరిగిపోవడం లేదా మెరుపుదాడి చేసే ఉద్దేశంతో వెనక్కి తిరగడం, శత్రువును ఏమార్చే సంకల్పంతో పారిపోవడం. బహుశా వీరు ధైర్యం చాలక
ఓటమిని అంగీకరించి పరుగులు తీస్తున్నారని శత్రువు అనుకునే విధంగా ఎత్తుగడ వేయటం. ఈ రణనీతి ఒక్కోసారి ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ఈ పద్ధతిని అవలంబించడం వెన్ను చూపడం కిందకి రాదు. పై ఆయతులో దీన్ని తహర్రుఫ్గా పేర్కొనడం జరిగింది. 2. తన మిత్రపక్షంలో చేరే ఉద్దేశంతోనో లేదా తన వాళ్ళు సహాయం పొందే ఆలోచనతోనో పరుగులు తీయడం కూడా వెన్ను చూపడం కిందకి రాదు. పై ఆయతులో ఇది తహయ్యుజ్గా పేర్కొనబడింది. 21. ఈ 2 ఉద్దేశాలతో తప్ప ఇతరత్రా కారణాలతో పిరికిపందల కథన రంగం నుంచి పారిపోయేవాడు కఠిన శిక్షకు పాత్రుడవుతాడు.